ఒక మోసం కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ షేర్ కావడంపై సోనూ సూద్ అసహనం వ్యక్తం చేశారు. తనకు వచ్చిన అరెస్ట్ వారెంట్ పై ఇంతకు సోనూ సూద్ ఏమన్నారు? సోనూ సూద్ ను తనకు సంబంధం లేని కేసులో ఇరికించారా? ఇంతకు ఏం జరిగింది? ప్రముఖ నటుడు సోనూ సూద్ కు అరెస్టు వారెంట్ జారీ అయిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ షేర్ కావడంపై సోనూ సూద్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై సోనూ సూద్ ఓ పోస్టు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్న వార్తపై సంచలనాత్మకమైన విషయాలను స్పష్టం చేయాలని సోనూ సూద్ తెలిపారు. విషయం సూటిగా చెప్పాలంటే తనకు ఎటువంటి సంబంధం లేని అంశం విషయంలో కోర్టు సాక్షిగా పిలిచిందని, అయితే దీనిపై తమ న్యాయవాదులు కోర్టుకు సమాధానమిచ్చారని సోనూ సూద్ వెల్లడించారు. ఫిబ్రవరి 10న దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని సోనూ సూద్ పోస్టులో వెల్లడించారు. తన ప్రమేయం లేని విషయాలను అందరికీ స్పష్టంగా వివరిస్తానని సోనూ సూద్ పేర్కొన్నారు. ఆ కేసుకు తనకు ఏ విధమైన సంబంధం లేదని, దీనిపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తోందని, సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరమని సోనూ సూద్ తాజా పోస్టులో రాసుకొచ్చారు. అసలు సోనూ సూద్ కు అరెస్టు వారెంట్ జారీ అయిందంటూ వార్తలు రావడానికి కారణమేంటంటే, మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్లోని లుధియానా కోర్టు సోనూ సూద్ కు ఆదేశాలు జారీ చేసింది. లుధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి 10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూ సూద్ను సాక్షిగా పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు సోనూ సూద్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూ సూద్కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరు కాలేదు. దీంతో వెంటనే సోనూ సూద్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. తెలుగుతో పాటు బాలీవుడ్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ ఎక్కువగా విలన్ పాత్రలతో పాపులర్ అయ్యారు. కోవిడ్ సమయంలో తన ధాతృత్వంతో చాలా మందిని ఆదుకున్నారు. సోనూ సూద్ నిజమైన హీరో అని సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు సోనూ సూద్ ఎంతో మందికి ఆర్థికంగా సహాయం చేశారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే వారికి సహాయం చేసి సోనూ సూద్ తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆయన మెగాఫోన్ పట్టుకున్నారు. సోనూ సూద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫతేహ్ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన వంతు ప్రజాసేవ చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని వార్తలు రావడం అభిమానులను కలవరపెట్టింది. ఓ మోసం కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వలేదంటూ లుధియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు తన వంతు ప్రజాసేవ చేస్తున్నారు సోనూ సూద్. అయితే ఉన్నట్టుండి సోనూ సూద్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని వార్తలు రావడం ఆయన అభిమానులను కలవరపెట్టింది. ఇది ఇవాల్టి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.